హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో చేస్తే. ఫస్ట్ నేను ఒక బాండీ పెట్టుకున్నానండి. సో బాండీ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆయిల్ పోసుకుందాము. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనియాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో మనం 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము. సో ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు గింజలు అంటే నేను ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర తీసుకున్నానండి. సో ఇవి నేను అన్నీ ముందలే కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఈజీగా ఉంటుందన్నమాట, తీసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో విడివిడిగా దానికన్నా ఇలా అన్నీ మనం కలిపి పెట్టుకుంటే చాలా ఈజీగా మనం రెసిపీస్ ఏదైనా చేసేసుకోవచ్చు. సో ఈ తాలింపు గింజల్ని ఇప్పుడు మనం బాగా వేయించుకుందాము. సో మంచి రెడ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులో నేను 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను. సో ఎండుమిరపకాయలు కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 6 ఎగ్స్తో చేస్తున్నానండి. అందుకని నేను ఒక 4 ఆనియన్స్ని, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని బాండీలో వేసేసుకున్నాను. సో ఇదన్నీ మనం ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. సో ఇలా మొత్తం మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. సో ఇలా బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ మగ్గడం కోసం నేను ఇందులో 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి సాల్ట్. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సో రాక్ సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట నార్మల్ సాల్ట్ కన్నా. సో ఇలా మనం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మంచి కొంచెం రెడ్డిష్ బ్రౌన్లో వస్తే ఆనియన్స్ మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ. సో అందుకని నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఫస్ట్ బాగా మగ్గించేసుకుంటాను. సో ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. సో సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా కొంచెం సేపు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం అంటే 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో పసుపు వేసుకొని మొత్తం మనం ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పులుసు. సో చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందన్నమాట. సో దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏం యూజ్ చేయము. సో పసుపు వేసుకున్న తర్వాత చూసారు కదా, మనం తీసుకున్న ఆనియన్ క్వాంటిటీ హాఫ్ అయిపోయిందనమాట ఇప్పుడు. సో దీంట్లో నేను వెల్లుల్లి చితక్కొట్టి వేసుకుంటున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ మసాలా కారంని యూజ్ చేశానండి. సో మసాలా కారం అంటే దీంట్లో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మరపట్టిస్తారనమాట. సో ఆ మసాలా కారంని వేసుకున్నాను. సో ఆ కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట నార్మల్ చిల్లీ పౌడర్ కన్నా. సో ఇలా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకోవాలన్నమాట. ఆ ఎగ్స్ని మనం ఒక ఫోర్క్ తోటి గుచ్చి కొంచెం రంధ్రం లాగా చేసి పెట్టుకుంటే ముందలే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. చిక్కగా పోయాలండి పులుసు. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కొంచెం సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. సో దాని నుంచి గుజ్జు తీసి వేసాను అనమాట. ఎక్కువ వాటర్ పోయకుండా చిక్కగా పోసాను. చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువ లేకుండా పులుసు చిక్కగా పోసుకున్నాను. దీన్ని మనం బాగా పులుసు ఉడికేదాకా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసాను.
సో ఇలా బాయిల్ చేసేసుకొని బాయిల్ కూడా అయిపోతుందండి. కరివేపాకు అన్నీ బాగా కలిసిపోయినాయి. చూసారు కదా, పైకి ఆయిల్ వచ్చేసింది అంటే పర్ఫెక్ట్గా అయిపోయింది అని. బాయిల్ పచ్చివాసన ఏది రాదనమాట. ఇప్పుడు ఇందులో నేను ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఫోర్క్తో గుచ్చుకున్నానని చెప్పాను కదండి. సో అవి దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫోర్క్తో గుచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్కి పులుసు అనేది లోపలికి వెళ్తుందన్నమాట. సో అప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి ఎగ్స్. సో అందుకని నేను ఫోర్క్ తోటి జస్ట్ అలా ఘాట్ లాగా పెట్టుకున్నాను. సో ఇలా నేను ఎగ్స్ వేసేసుకున్నాను. సో దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఉడకనిస్తే సరిపోతుందండి. మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి, చపాతీలోకి. ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఇలాంటి రెసిపీస్ని మనం ట్రై చేస్తే చాలా టేస్టీగానే కాకుండా సో గెస్ట్ని కూడా బాగా ఆకర్షించినట్టు ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ని మీరు ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.